హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ఎస్టర్డే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఈరోజు మార్కెట్లో ఏ విధంగా మూమెంట్ అనేది జరిగింది అండ్ రేపటి యొక్క నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయాన్ని మనం క్లియర్గా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ గురించి ఎస్టర్డేనే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏదైతే మీకు బ్లాక్ కలర్లో చేంజ్ చేస్తున్నానో ఈ యొక్క లైన్ ఏంటవుతుంది, నెక్ లైన్ అవుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్ లైన్కి డౌన్ సైడ్ బ్రేక్ అయితే బేరిష్ అనుకున్నాము, లేదా గ్యాప్ డౌన్ జరిగితే ఏం విషయం అండి, క్లియర్గా మార్కెట్లో ఎప్పుడు కూడా మూడు రకాల ఓపెనింగ్స్ ఉంటాయి. ఫ్లాట్ ఓపెనింగ్ అవ్వడము, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడము, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడము. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడాన్ని బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అనేసి, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడాన్ని బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అనేసి మనం అనుకుంటామని ఇంతకు ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు బాగా గమనిస్తే మార్కెట్ ఏమైంది, ప్రీవియస్ డే క్లోజ్ కన్నా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ తర్వాత సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 అని 3 వాల్యూస్ని అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. మార్కెట్ ఆల్మోస్ట్ మీరు చూడండి, నిన్నటి క్లోజింగ్ తర్వాత గ్యాప్ డౌన్ తర్వాత ఫైనల్గా ఈ రోజు క్లోజింగ్కి ఇంచుమించు ఈ రోజులో ఒక 343 పాయింట్స్. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి, ఎక్కడండి బాగా గమనించండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూ మార్కెట్ 173 పాయింట్స్ ఇంచుమించు డౌన్ సైడ్కి ఫాల్ ఇచ్చింది. సపోర్ట్ 1ని బ్రేక్ అయింది, డౌన్ సైడ్కి సపోర్ట్ 2ను బ్రేక్ అయింది, అండ్ సపోర్ట్ 3 అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ నియర్ బై 50% ఫాల్ అవుతూ అగైన్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఎప్పుడైతే చూడండి ఇది మేకర్ బ్రేక్ జోన్, సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా కిందికి వెళ్లకుండా ఎప్పుడైతే సపోర్ట్కి పైన సస్టైన్ అయిందో నెక్స్ట్ టార్గెట్ అండ్ నెక్స్ట్ ఏమవుతుందండి, రెసిస్టెన్సీ మనకు దీనిపైన 23,424 ఏదైతే కనిపిస్తుందో నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ రెసిస్టెన్సీ ఈ వాల్యూ అవుతుంది. సో దీని ఎబోవ్ మళ్ళీ సస్టైన్ అయితే నెక్స్ట్ ఎక్కడ దాకా ఉందండి, టార్గెట్ నెక్ లైన్ ఇదే కదా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ర్యాలీ జరిగిందంటే ఎగ్జాక్ట్గా ₹232 ర్యాలీ అనేది జరిగింది. నెక్ లైన్ అనేది ఏమవుతుంది, నిన్న కూడా మాట్లాడుకున్నాం, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే నెక్ లైన్కి డౌన్ సైడ్ ఫాల్ అవుతే మార్కెట్ ఇలా కిందికి వస్తుందని. ఇప్పుడు ఫైనల్గా మీరు చూసినట్లయితే నెక్ లైన్ ని బ్రేక్ అవ్వాలి, చూడండి నెక్ లైన్ నుంచి అగైన్ మళ్ళీ ఇక్కడ ఒక ₹80 దాకా ఫాల్ అయితే ఆపర్చునిటీ అనేది ఇచ్చిందనమాట. ఓకే, ఫైనల్గా మనకి ఏమైంది, నెక్ లైన్ ని టచ్ చేసింది 1, 2, 3 టైమ్స్ ఈరోజు, బట్ క్లోజింగ్ మాత్రము నెక్ లైన్ కి బిలోనే అయింది, లేదా నెక్ లైన్ కి ఈక్వల్ గానే జరిగింది. రేపు కూడా సేమ్ అండి, ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తుంటే బాగా గమనించండి, రేపు మార్కెట్ ఈ విధంగా ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ కి మూవ్మెంట్ జరుగుతుంటే నెక్ లైన్ ఏదైతే బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుందో దీని అబోవ్ క్లోజ్ ఇచ్చినట్లయితే, దీనికి అబోవ్ క్లోజ్ ఇచ్చినట్లయితే గ్రీన్ కలర్ లో మనకు మార్కెట్ బై డిఫాల్ట్ గా అప్ సైడ్ అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. సో ఓకేనండి, రైట్, ఈ విధంగా గ్రీన్ కలర్ క్యాండిల్ మనకు క్లోజ్ అవ్వాలి. అయిన తర్వాత నెక్స్ట్ ఏంటండి, ఒకవేళ కంటిన్యూ అప్ సైడ్కి వెళ్తుంటే ఫస్ట్ రెసిస్టెన్సీ అండ్ ఫస్ట్ టార్గెట్, ఎందుకు ఈ వాల్యూవే రెసిస్టెన్సీ అవుతుందన్న విషయాన్ని కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. వీడియో లెంత్ అయినా పర్లేదండి, సబ్జెక్టు మనకు చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కదా, ఇది ఏమవుతుంది, ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఈ వాల్యూ మనకు షోల్డర్ అవుతుంది. ఈ షోల్డర్ని బ్రేక్ అయితేనే ఏమవుతుందండి, ఈ షోల్డర్ని ఇలా అబోవ్ బ్రేక్ ఇస్తే నెక్స్ట్ వాల్యూ మనకు హెడ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, నెక్స్ట్ వాల్యూ హెడ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అలా షోల్డర్ అబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ మనకు 23,852 ఆ వాల్యూకి అబోవ్ కూడా సస్టైన్ అయితే ఫైనల్గా 23,998. సో ఈ విధంగా రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఏదైతే హెడ్ అండ్ షోల్డర్కి బ్లాక్ కలర్ లైన్ నెక్ లైన్ అంటామో ఆ నెక్ లైన్కి అప్ ట్రెండ్ వెళ్తుంటే టార్గెట్స్ అనేది ఈ విధంగా ఉంటాయండి. రైట్, ఒకవేళ మార్కెట్ కంటిన్యూ పైకి వెళ్తూ ఈ వాల్యూ దగ్గరికి ఎక్కడన్నా వచ్చినప్పుడు 23,852 దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూగా అప్ సైడ్కి వెళ్లకుండా ఈ విధంగా ఎక్కడ ఏమన్నా బేరిష్ ప్యాటర్న్ కనిపించింది అనుకోండి, బేరిష్ ప్యాటర్న్ కనిపించింది అనేది ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము, ఇక్కడ చూడండి ప్యాటర్న్లో లాస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ని ఇక్కడ ఏమవుతుంది, ఈ రెడ్ కలర్ క్యాండిల్ కంప్లీట్గా ఎంగల్ఫింగ్ చేసేసింది అండ్ గ్రీన్ కలర్ క్యాండిల్ లోని కూడా బ్రేక్ ఇచ్చి బిలో క్లోజ్ అయిందనమాట. అండ్ ఇది ఏమవుతుంది, సపోర్ట్ గా వర్క్ అవుతుంది. అలాంటప్పుడు పైనుంచి కిందికి వస్తుంది, మార్కెట్ ఫాల్ అవుతుంది కాబట్టి ఈ సపోర్ట్ వాల్యూని కూడా డౌన్ సైడ్ కి బ్రేక్ ఇస్తే నెక్స్ట్ ఎక్కడ దాకా మనం ఫాల్ చూసే అవకాశం ఉంటుంది, ఈ విధంగా కంటిన్యూగా బ్లాక్ కలర్ లైన్ వరకు ఫాల్ చూసే అవకాశం ఉంది. ఒకవేళ బ్లాక్ కలర్ లైన్ ని కంటిన్యూ బ్రేక్ ఇస్తే షార్ప్ గా ఫాల్ చూసే అవకాశం ఉందా అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉందండి, మళ్ళీ రేపు గమనించాల్సి ఉంటుంది. ఇలా ఒక సపోర్ట్ అయితే ఇక్కడ రెస్పెక్ట్ చేసింది మార్కెట్ ఈ రోజు. సో ఈ వాల్యూని కంటిన్యూగా
డౌన్ సైడ్‌కి ఫాల్ అయితే ఇక్కడి వరకు మళ్ళీ టార్గెట్స్ చూసే అవకాశం ఉంది. రైట్ అండి. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ ట్రెండ్ వెళ్తూ టార్గెట్ 1, టార్గెట్ 2ని హిట్ అయిన తర్వాత కంటిన్యూ అప్ సైడ్‌కి వెళ్తుంటే ఎలా మూవ్‌మెంట్ ఉంటుంది? లేదా టార్గెట్ 2 తర్వాత డౌన్ సైడ్‌కి వస్తుంటే ఎలా మూవ్‌మెంట్ ఉందని డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కి మూవ్‌మెంట్ అవుతుంటే మార్కెట్‌లో ఏ విధంగా మనం ట్రేడ్ చేస్తాం? ఇప్పుడు బాగా గమనించండి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఇలా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంది. ఇలా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే వెంటనే పీఈ తీసుకోవచ్చా అంటే వెంటనే ఇక్కడ ఒక సపోర్ట్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఈ మార్కెట్ ఈ యొక్క లోని ఇక్కడ కనిపిస్తుంది చూడండి, గ్రీన్ కలర్ లైను. ఈ యొక్క లోని బ్రేక్ అవ్వలేదనుకోండి, మీరు ఒకవేళ ఇక్కడ పుట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ రెస్పెక్ట్ చేసి రివర్స్ అయితే ఏమవుతుంది? మీకు స్టాప్ లాస్ లేదా లాస్ అనేది చూడాల్సి వస్తుంది. స్టాప్ లాస్ హిట్ అవుతుంది లేదా లాస్ చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఆ లోని బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఏ లో? 23,575. 23,575 లోని బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో 23,575ని బ్రేక్ అయితే డౌన్ సైడ్‌కి రెడ్ కలర్ యారో మార్క్‌లో ఇండికేట్ చేస్తాను. సో ఇలా ఆ వాల్యూని డౌన్ సైడ్‌కి బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మళ్ళీ మీరు 23,424 వరకు, దీన్ని కూడా కంటిన్యూ బ్రేక్ అయితే అగైన్ 23,367, దానికన్నా ఫైనల్ 23,271. సో ఇదేంటి? ఫ్లాట్ ఓపెనింగ్ అప్ సైడ్‌కి మూవ్ అవుతున్నా, ఇప్పుడు డౌన్ సైడ్‌కి మూవ్ అవుతుంటే ఎలా వాల్యూస్ ఉన్నాయో డిస్కస్ చేసుకున్నాం. సపోర్ట్ ఎక్కడెక్కడ ఉందనేసి. సపోర్ట్‌ని ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా కానీ ఎంట్రీ ఇస్తున్నప్పుడు బేరిష్ సైడ్ మీరు ఎంట్రీ ఇస్తున్నప్పుడు, మీరు ఎంట్రీ ఇస్తున్న వాల్యూకి నియర్ బై ఎక్కడన్నా సపోర్ట్స్ ఉన్నాయా లేదా అని ఒక చిన్న విషయాన్ని మీరు గమనించాలి. అలాగే మీరు ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నారనుకోండి, ఇలా ఎంట్రీ ఇస్తున్నప్పుడు నేను ఎంట్రీ ఇస్తున్న వాల్యూకి నియర్ బై ఎక్కడన్నా రెసిస్టెన్సీ ఉందా లేదనే విషయాన్ని గమనించాల్సి ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. సో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఒకవేళ గ్యాప్ అప్ అనేది ఎక్కడ ఈ రేంజ్‌లో ఎక్కడైనా జరిగి మార్కెట్ ఇలా అప్ సైడ్‌కెళ్తుంది. మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఈ రేంజ్‌లో అప్ సైడ్‌కి వెళ్తుంది. బట్ ఇది పైన వెంటనే రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మీరు మార్కెట్‌ని ఖచ్చితంగా గమనించాల్సింది. ఈ రెసిస్టెన్స్‌కి అబోవ్ సస్టైన్ అయితేనే ర్యాలీ కంటిన్యూ అవుతుంది. లేదు అలా కొద్దిసేపు మార్కెట్ వెళ్ళి అగైన్ సమ్‌టైమ్స్ ఎలా ఉంటుందండి, ఇలా మార్కెట్ పైకి వెళ్ళి 1 ఆర్ 2 క్యాండిల్స్‌తో అగైన్ ఇలా కిందకొచ్చేస్తుంది. సో అలా కిందకొస్తున్నప్పుడు ఇదే మీ స్టాప్ లాస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ప్యాటర్న్ ఏమవుతుంది? బేరిష్ ప్యాటర్న్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ బేరిష్ పొజిషన్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మార్కెట్‌లో ఏమవుతుంది? ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్‌కి అబోవ్ సస్టైన్ అవుతుంటే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. లేదా అదే రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే ట్రెండ్ రివర్స్ అయ్యి బేరిష్ వైపు మార్కెట్‌ని చూడాల్సొస్తుందండి. ఓకే. రేపు ఒకవేళ ఈ రోజులాగే గ్యాప్ డౌన్ అవుతుంది. గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఒకవేళ ఇలా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటే ఫస్ట్ సపోర్ట్ ఏమవుతుంది? సేమ్ ఈ రోజులాగే ఫస్ట్ సపోర్ట్ ఏమవుతుంది? 23,424. ఆ సపోర్ట్‌ని కంటిన్యూ డౌన్ సైడ్‌కి బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ 23,367 అండి. దాని తర్వాత ఫైనల్ సపోర్ట్ 23,271. సో ఈ విధంగా మార్కెట్‌లో ఎప్పుడూ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, ప్యాటర్న్స్ కానీ ఫైండ్ ఔట్ చేసినప్పుడు మీ ట్రేడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కన్‌ఫ్యూజన్ కూడా ఉండదండి. 1 డే బిఫోర్ కానీ లేదా మార్కెట్ ఓపెన్ అవ్వడానికి బిఫోర్ కానీ మీరేం చేయాల్సి ఉంటుంది? ఖచ్చితంగా లెవెల్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో లెవెల్స్ అప్లై చేసుకున్న తర్వాతనే మీకు చాలా ఈజీగా మార్కెట్ కనిపిస్తుంది. ఆ లెవెల్స్‌కి అబోవ్ సస్టైన్ అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లెవెల్‌కి అబోవ్ సస్టైన్ అవుతుంటే అప్ ట్రెండ్ చూస్తారు. లేదా లెవెల్‌కి అబోవ్ సస్టైన్ అవ్వలేదనుకోండి డౌన్ ట్రెండ్ చూసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా చాలా సింపుల్‌గా మార్కెట్‌లో మీరు ట్రేడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్యాటర్న్ బేస్ మీదకొస్తున్న ప్యాటర్న్ పరంగా చూసినట్లయితే మీకు ఈ ప్యాటర్న్ అయితే ప్రెజెంట్ మార్కెట్‌లో యాక్టివ్ అయింది. అప్ ట్రెండ్ ప్యాటర్న్. అప్ ట్రెండ్ ప్యాటర్న్‌ని కంటిన్యూ అవుతున్నంత సేపు లేదా ప్యాటర్న్‌లో ఉంటున్నంత సేపు బుల్లిష్‌గానే చూస్తామండి. ఎప్పుడైతే ఈ అప్ ట్రెండ్ ప్యాటర్న్‌కి బిలో సస్టైన్ అవుతుందో ఇక్కడ మీరు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సి వస్తుంది బేరిష్ పొజిషన్ కోసం. ఓకేనండి. రేపు లెవెల్స్ ఏ విధంగా వర్క్ అవుతాయని ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. జై హింద్.